దేవుని వాక్యం చదువుకుందాము. అపోస్తల కార్యములు 20వ అధ్యాయము 19వ వచనం. యూదుల కుట్ర వలన నాకు శోధనలు సంభవించినను, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనెలాగున ప్రభువును సేవించుచుంటునో మీకే తెలియను. చాలు. కాబట్టి అపోస్తలైన పౌలు గారు రక్షణ పొందిన తర్వాత రక్షణ పొంది బాప్తిసం తీసుకొని యేసు ప్రభువారిని ఆరాధిస్తూ ప్రార్థిస్తూ సువార్త ప్రకటిస్తుండగా యూదులు ఎంతో ఆయన మీద కుట్ర చేస్తూ వచ్చారు. ఆయన్ని చంపాలని ఎంతో కుట్ర చేస్తూ వచ్చారు. అయినప్పటికీ అపోస్తలైన పౌలు గారు దేవుణ్ణి విడిచిపెట్టక యేసు ప్రభువారిని పూర్ణ హృదయంతో వెంబడిస్తూ జీవిస్తూ వచ్చాడు. కాబట్టి ఎలా జీవిస్తూ వచ్చాడంటే కన్నీళ్ళు విడుచుచు పూర్ణమైన వినయభావముతో దేవుణ్ణి సేవిస్తూ వచ్చాడు. కన్నీళ్ళు విడిచి ప్రార్థిస్తూ వచ్చాడు. యూదులను మార్చు ప్రభువా, యూదుల మనోనేత్రాలు వెలిగించండి. యూదుల వలన నాకు కుట్ర కలగకుండా, నాకు నష్టం కలగకుండా వారిని మార్చండి అని కన్నీళ్లు విడుస్తూ అపోస్తులైన పౌలు గారు ప్రార్థన చేస్తూ వచ్చారు. సంపూర్ణ వినయభావముతో అదే మాట సంఘానికి చెప్తున్నాడు. చూడండి, కన్నీళ్లు విడుచుచు పూర్ణమైన వినయభావముతో నేనెలాగూ ప్రభువును సేవించుచుంటేనే మీకే తెలియను. కాబట్టి మనం దేవుణ్ణి ఎలా సేవించాలంటే మనము కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేయాలా, సంపూర్ణ వినయభావంతో ప్రభువును సేవించాలి. అపోస్తులైన పౌలు మాదిరి మనం సేవించాలి. అప్పుడు మనకు సాతాను తీసుకొస్తున్న కష్టాలు, కన్నీళ్ళు, ఇబ్బందులన్నీ కూడా దేవుడు మన నుండి తొలగిస్తాడు.